వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మీల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ మా మిస్సెస్ మాండా చెప్తుంది. ఓకే, ఈ సోయా చంక్స్ తెలుసు కదండి మీ అందరికీ. ఇది చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. సో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీంట్లో. నో షుగర్స్, ఫైబర్ 2 grams ఉంది. సో 50 grams per serving అనమాట. సో 50 calories per serving. సో మీరు కనుక ఇది వండుకుంటే కనుక మీకు హెల్తీగా ఉంటుంది. సో అంతేకాకుండా వెజిటేరియన్స్కి మంచిగా మటన్ తిన్నట్టుగా ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలో మేమిద్దరం ఇప్పుడు మీకు కలిసి చూపించబోతున్నాం. రండి మా కిచెన్లోకి. ఇప్పుడే మీకు ఇది ఎమ్మిగా చేయడం చూపిస్తాం. ఇప్పుడు నేను మీకు మనకు మసాలాలు ఏం కావాలో అవి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. కానీ వంట అంతా చేసేది నరేన్. సో నరేన్ మనకు అది ఎలా ఈజీగా చేసుకోవాలో చేసి చూపిస్తాడు. ఓకేనా? సో మనం వెళ్దాం మసాలాలు చూడటానికి. మనకు దీనికి కావాల్సింది ఈ సోయా చంక్స్ ఉంటాయి కదా, ఇవి సోయాబీన్స్తో చేస్తారు. ఈ సోయా చంక్స్ కావాలి. నేను ఆల్రెడీ దీన్ని ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీళ్ళనంతా ఇట్లా పిండేసాను అనమాట. పిండేసి దీన్ని పెట్టుకున్నాను రెడీగా. చూడండి ఇంకా నీళ్ళు పడుతున్నాయి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక టమాటో. అంటే మనకి ఇండియాలో అయితే 2 టమాటాలు, ఇక్కడైతే ఒకటే పెద్ద టమాటో నాకు సరిపోయింది. సో ఉల్లిపాయలు 2 కుప్పలు పెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా? ఒకటేమో నేను రుబ్బడానికి వేస్తాను మసాలాకి, ఇంకోటేమో లాస్ట్ కర్రీ చేసేటప్పుడు వాడతాను. అలాగే ఇది పుదీనా, నా దగ్గర పుదీనా ఫ్రెష్ లేదు, ఫ్రోజన్ ఉండింది. సో అది వాడుతున్నాను. కొన్ని కరివేపాకు, కొంచెం ఉల్లాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, కొత్తిమీర. ఇది చూడండి, దీంతో మనకు వచ్చే టేస్ట్ అంతా కొబ్బరి పాలు అనమాట. దీన్ని ఒక క్యాన్ వాడతాను నేను. అలాగే కొంచెం చింతపండు, ఒక హాఫ్ నిమ్మకాయ అంతా. ఇవేమో పచ్చి బియ్యం, ఇది నానబెట్టుకున్నాను నేను. అది కూడా చిన్న ఇన్ని బియ్యం అంతే. ఓకేనా? నాకు మెజర్మెంట్ సరిగ్గా తెలియదు ఎలా చెప్పాలో. ఇది అల్లం వెల్లిపాయ పేస్టు. అయితే మనకు మసాలా రుబ్బేటప్పుడు కావాల్సింది అన్నీ అనమాట. ఇవన్నీ ఏది బే లీఫు, కాలాజీరా, ఇలాచి, లవంగ, బ్లాక్ పెప్పరు, సినమన్ స్టిక్స్, కొంచెం సోంపు. ఇవన్నీ కూడా మనము మసాలాలో వేసుకుంటాం. అట్లాగే తర్వాత మనము కూర వండేటప్పుడు అన్నిట్లో నుంచి కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టాను. ఇది ఏంటంటే మనం తాలింపులో వేయడానికి. సో ఇప్పుడు మనకు నరేను ఎలా చేసుకోవాలో చూపిస్తాడు. రండి నరేన్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, నువ్వు స్టవ్ పైన గిన్నె పెట్టినావు కదా, ఆ గిన్నెలో ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఆయిల్ వేసి చేసుకుందాము. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి చేసుకొని దీనిలో మనం మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకుందాం, దాన్ని గ్రైండ్ చేసుకోవడానికి. మేము కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతాం అనమాట. అది పీనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్. ఇది హెల్త్కి మంచిది అనమాట. రిఫైండ్ ఆయిల్ వాడకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలి. మీరు కూడా దయచేసి అదే నూనెని వాడండి. సో ఇప్పుడు నూనె వేడైన తర్వాత నరేన్ ఏమేమి మసాలాలు వేస్తాడో చూద్దాం. ఇప్పుడు మనము ఆయిల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మనము ఈ మసాలాలు ఏం చేసుకుందాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇదే మసాలాలలో మనం కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయల తర్వాత పుదీనా, మనము ఇదేంటంటే కొంచెం ఫ్రోజన్ పుదీనా ఇది వేసుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఆనియన్ అయిపోయిన తర్వాత ఇవి మంచిగా కలుపుకొని ఇది కొంచెం కలర్ వచ్చేదాకా దీన్ని ఈ విధంగా చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అంటే కర్రీలోకి కావాల్సిన గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో అది చేసుకుంటాం. సో ఫస్ట్ ఆ మసాలాను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనకి ఈ మసాలాలన్నీ బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాతనే మనం టమాటాలు వేసుకుంటే ఆ ఉల్లిగడ్డలలో ఉన్న పచ్చి వాసన అంతా మనకి వెళ్తుంది. ఉల్లిగడ్డలో కానీ పుదీనాలో కానీ ఉన్నది. మీకైతే మంచిగా ఫ్రెష్ పుదీనా దొరికితే కనుక ఇంకా కొంచెం ఎక్కువ వేయండి, అమేజింగ్ టేస్ట్ ఉంటుంది అది. నేను ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, మనకు కొంచెం కాజు కావాలి. ఈ కాజుతో ఏంటంటే మనకు ఆ మసాలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాజు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇది ఆనియన్ ఏదంటే కొంచెం లైట్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు దీనిలో టమాటాలను ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. దీనిలో ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కర్రీ చేసేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఇది తొందరగా ఉడకడానికి ప్లస్ కొంచెం టేస్ట్ ఉండడానికి కూడా మనం చేస్తాం. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికినాయి కదా,
ఈ టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ను మొత్తం ఆర్పేసుకుందాం. స్టవ్ను ఆర్పేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత గ్రైండింగ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని మేము చల్లార్చడానికి పక్కన తీసుకుంటున్నాం కదా. ఇది చల్లారే లోపల మనము మిగతా కర్రీని వండుకుందాం, రెడీ చేసుకుందాం. ఇప్పుడు నరేన్ అదే గిన్నెలో మనకి కావాల్సినంత నూనె పోస్తాడు. పీనట్ ఆయిల్ ఇది కోల్డ్ ప్రెస్డ్. సో మనకు కావాల్సినంత ఇందాక ఆల్రెడీ పోసాం కాబట్టి ఇప్పుడు మనకు తక్కువనే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మనం మసాలాలోకి వెళ్ళి అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాం కదా, అది మళ్ళీ ఆయిల్లో వేసేసుకోవాలి. దీంతో ఏంటంటే మనకు కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. దీంతో పాటే పచ్చిమిరపకాయలు, ఉల్లాకు, కరివేపాకు, మరి కొంచెం ఆనియన్ వేసేసుకొని ఇది మంచిగా చేసుకుందాం. ఇది బాగా మంచిగా వేగాలి. ఇవి మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్ వచ్చిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనము ఇది చల్లారుతుంది కదా, చల్లారిన దాన్ని ఈ మిక్సీ పట్టుకుందాము. దాంట్లోనే మనం ఈ నానబెట్టిన బియ్యము, ఈ చింతపండు కూడా వేసుకుంటాం అనమాట. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేస్తాం. అన్నీ వేసాను మిక్సీలో. మన బియ్యము, నానబెట్టిన బియ్యము, చింతపండు, ఇందాక వేయించిన మసాలా అంతా దీన్ని ఇప్పుడు మిక్సీ గ్రైండ్ కడతాను ఫైన్ పేస్ట్గా. ఆనియన్ మొత్తం మంచిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1.5 టీ స్పూన్ వేసుకుందాం. వేసేసుకొని ఇది పచ్చి వాసన రాకుండా మొత్తం ఈ ఆయిల్లోనే దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా పచ్చివాసన పోయేటట్టు మొత్తం దీన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనము ఈ మీల్ మేకర్ని ఏంటంటే వేడి నీళ్ళల్లో, మనం మసిలిన వేడి నీళ్ళల్లో వేసేసి 5 మినిట్స్ నుంచి నీళ్ళు తీసేసి నీళ్ళని మొత్తం పిండేసి ఇట్లా డ్రై చేసుకున్నాం. డ్రై చేసుకున్న దాన్ని ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం. దీన్ని మొత్తం మళ్ళీ ఈ ఆయిల్ ఈ ఫ్రై లోపల బాగా వచ్చేయాలి. దీనిలో ఇప్పుడు మనం ఏంటంటే కారమును సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి. ఇది ఏంటంటే మీల్ మేకర్ ఏంటంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఎంత మంచిదంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉండవు, దీని అంతా ప్రోటీనే. మళ్ళీ ఈ ప్రోటీన్ అయిందంటే దీనివల్ల మనకు హెల్త్కు మంచి కండరాలు మంచిగా ఉంటుంది. తర్వాత నాన్ వెజ్ తినని వాళ్ళు దీన్ని చేసుకుంటే సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుంది. ఇది జస్ట్ లైక్ చికెన్ ఆర్ మటన్ లాగానే ఉంటుంది. ఇది అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట ఇది. సో మనకు ప్రోటీన్ కావాలంటే లీన్ మీట్ తినాలి, లేకపోతే ఇంకేదో మీట్ తినాలి అనుకుంటారు కదా, అట్లా అవసరం లేదు. మనకు కావాలంటే ప్లాంట్ బేస్డ్ డైట్ ఉన్నవాళ్ళు ఈజీగా మీకు ప్రోటీన్, మీరు వర్కౌట్ చేస్తున్నా కానీ, లేకపోతే మీకు వెయిట్ లాస్ కావాలనుకున్నా కానీ, ద ఈజీ వే టు గెట్ ప్రోటీన్ ఈజ్ ఫ్రమ్ సోయ్ చంక్స్. ఇప్పుడు ఇది ఆల్రెడీ అవుతుంది కదా, ఈ లోపల దాన్ని మిక్స్ చేసి పెట్టుకుందాం. అంతకుముందు మసాలా చేసాం కదా, దాన్ని మొత్తం గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసి పెట్టుకొని తర్వాత దీనిలో మిక్స్ చేద్దాం. ఇంతకుముందు మనము మసాలాలో మనం 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ కంప్లీట్ సాల్ట్ ఇది వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టాం కదా ఇందాక మసాలాలన్నీ, చింతపండు, బియ్యము, మిగతా వేయించుకున్న మసాలాలు, దాంట్లో ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం. కొంచెం కొంచెం వేస్తాను నేను. ఇది చూడండి ఎంత క్రీమీగా ఉందో, చాలా బాగుంటుంది. సో నాకు ఫస్ట్ అంతా నీళ్ళే పడినాయి, ఈ కొబ్బరి పల్ప్ అంతా దీంట్లో ఉన్నట్టుంది, ఆ క్రీమ్ అంతా. ఇది కూడా వేస్తాను, మొత్తం పడుతుంది, మొత్తం క్యాన్ వేస్తాను నేను. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా, క్రీమీగా. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను ఒక్కసారి. మనకు గ్రేవీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది. అక్కడ కర్రీ కూడా రెడీ అవుతుంది. దాంట్లో ఇంకా ఇది పోసేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం మంచిగా అయింది కదా ఇది. ఇప్పుడు దీనిలో కూడా ఇప్పుడు మనం పట్టిన మసాలాలు అన్నీ కలిపి గ్రైండింగ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వేగినాయి కదా, అంటే పచ్చి వాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయినాయి అనమాట అవి. అంటే మీకు తింటున్నా కూడా దాని టేస్ట్ భలే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాం. ఇది అమేజింగ్ రెసిపీ. మీరు కనుక బగారన్నం వండుకొని తిన్నారనుకోండి, ఏ హోటల్కి వెళ్ళాల్సిన పని లేదు, హెల్తీగా మన ఇంట్లోనే మనము తినొచ్చు అనమాట. హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇంకా హోటల్లో కూడా మీకు ఇంత బాగా ఉండదు, ఎందుకంటే ఇవి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్. మనం ఏమేమి వేస్తున్నామో మసాలాలు మనకు తెలుసు. సో వెరీ గుడ్. అందరికీ ఒక ప్రశ్న, మేము ఏం మర్చిపోయాం దీంట్లో? ఇంకా ఏం వేయాలి? కలర్ లేదు, వైట్ వస్తుంది. ఏంటి చెప్పుకోండి? మిర్చి పౌడర్. కరెక్ట్. ఎందుకంటే అది వేయకపోతే కారమే ఉండదు మనకి. అందులో మనకి కారం ఉండాల్సిందే కదా మన తెలుగు వాళ్ళకి.
సో మిర్చి పొడి వేసుకుంటున్నాం. నరేన్ వేస్తున్నాడు. ఎంత వేస్తున్నావు నరేన్ కారం? 1 టేబుల్ స్పూన్. 1 టేబుల్ స్పూన్ కారం. మరీ ఎక్కువ వేస్తే మరీ కారం అయిపోతుంది. ఇది అంటే పిల్లలు కూడా తినేటట్టుగా ఉండాలి కదా మనకి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెము గట్టిగా అవుతుంది కదా, ఇంకా కొంచెం మనం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ మిక్సీ పట్టిన జార్లో అది ఆ నీళ్లు కడిగేసి దాంట్లో పోద్దాం. ఇది గ్రేవీ చాలా థిక్గా ఉంది కదా, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉడకబెట్టాలి కదా మనం ఈ గ్రేవీ వేసిన తర్వాత. సో అది ఇప్పటికే గట్టిగా ఉంది కాబట్టి మనం కొన్ని నీళ్లు వేసుకుందాం. సో ఇందాక మసాలా కడిగిన నీళ్లు ఉన్నాయి కదా, 1 గ్లాస్ అని పోస్తున్నాం నీళ్లు. సో ఇప్పుడు ఇంకా కొన్ని పడతాయి నీళ్ళు, ఇంకో 1/2 గ్లాస్ అని పడతాయి. సో మనకి అది మంచిగా ఉడికిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో కదా. నరేన్ మనకి ఎప్పుడు కానీ చాలా ఈజీ రెసిపీస్, టేస్టీ రెసిపీస్ చూపిస్తాడు. సో మీరు అందరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి. ఇది ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసాను. ఎందుకంటే ఎండింగ్లో పసుపు వేస్తే దానిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది మన శరీరంలోకి వెళ్తాయి కాబట్టి అది మనకు బాగా ఉపయోగపడుతుంది. అందుకొరకే లాస్ట్ ఎండింగ్లో కొంచెం పసుపు వేసాను. దీని తర్వాత కొంచెం ధనియాల పౌడరును కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. చూడండి మసాలాతో ఉంది. సో కొంచెం ఆ పసుపు వాసన పోయేదాకా కూడా కొంచెం సేపు చేసుకుందాం. స్టవ్ పైన పెట్టుకుందాం. చూడండి ఎంత బాగా కనబడుతుందో. మసాలా క్రీమీగా ఉంది కదా. దీన్ని బగారా రైస్లో, బగారా అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. వైట్ రైస్లో కూడా సూపర్ ఉంటుంది. చపాతీలో కూడా చాలా సూపర్ ఉంటుంది. ఇది మళ్ళీ షుగర్ పేషెంట్స్ మంచిగా లాగించవచ్చు. అన్నం కంటే ఎక్కువ తినొచ్చు. ఎందుకంటే ఇందులో అంతా ప్రోటీనే, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కార్బ్స్ చాలా తక్కువ ఉంటాయి, మొత్తానికి ఉండవని కాదు, చాలా తక్కువ కార్బ్స్ అనమాట. మంచి ప్రోటీన్ ఉంది, ఫైబర్ కూడా ఉంది దీంట్లో. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేసుకుందాం. ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే మనం దీనిలో రైస్లో కలుపుకున్నా, బగారాలు కలుపుకున్నా ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నీళ్ళు ఉండొద్దు. ఇది మరి నీళ్ళు ఉంటే టేస్ట్ రాదు. అస్సలు నీళ్ళు ఉంటే టేస్ట్ ఉండదు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. ఈ ఎండింగ్లో మళ్ళీ ఏంటంటే చిన్న మంట మీదనే దీన్ని అది చేయాలి. ఎందుకంటే కింద ఉన్న ఆయిల్ మళ్ళీ పైకి రావాలి. దీనిలో అది కూడా ఉంది. అప్పుడే దాని టేస్ట్ వస్తుంది మనకి. కొంచెం ధనియాల పొడి 1 టీ స్పూన్. మన సోయా చంక్స్తో మన కర్రీ తయారైపోయింది. ఇంకా మీరు వేడిగా బగారన్నం వండుకొని మంచిగా లాగించవచ్చు. పిల్లలకైతే పూరీలలో చేసిస్తే కనుక ఇంకా హ్యాపీగా తింటారు వాళ్ళు. మీరు పెద్దలు పూరీలు తినేవాళ్ళు చపాతీలో చేసుకొని తినండి, వైట్ రైస్లో తినండి, బగారాలో తినండి, బ్రౌన్ రైస్లో తినండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని డెకరేషన్ చేసి ఒక ఫోటో పెడదాం. దాంతో మీకు అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. చూసారుగా కర్రీ ఏ విధంగా చేసాం. చాలా ఈజీగా సింపుల్గా చేసాం కదా. ఇది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఆల్ నొక్కండి. బెల్ ఆల్ నొక్కకుంటే మా వీడియోలు మీ దగ్గరికి రావు. అదొకటి మైనస్ అవుతుంది. లైక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు కూడా నచ్చినట్టయితే ఉంటే కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఉంటే మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైన్ ఆఫ్, మీ నరేందర్.